అండి, నైట్ లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే దానిలోనే కొద్దిగా బాయిల్డ్ మిల్క్, కొంత పెరుగు, కొద్దిగా వాటర్, కొంత సాల్ట్ వేసేసి ఓవర్ ద నైట్ ఉంచేయండి. ఉంచేస్తే మార్నింగ్ లకంగానే ఇదంతా టోటల్గా ఫర్మటైన్ అయ్యి మీకు ప్రోబయాటిక్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. దీన్ని కొంత స్మూత్గా పేస్ట్ లాగా తీయాలంటే కొంత హాఫ్ ఆఫ్ ద రైస్ తీసుకుని మిక్సీలో గ్రైండ్ చేసుకుని వేసేసుకుంటే దీనిలో కొంత ఇంకా కర్డ్ మిక్స్ చేసుకోవచ్చు. కర్డ్ మిక్స్ చేసుకుని కొందరు రా ఆనియన్ కట్ చేసిన స్మాల్గా కట్ చేసింది కూడా మనం దీనిలో మిక్స్ చేసుకుంటాం. మిక్స్ చేసుకొని మనం ఇట్లా తిరుగుమూత వేసుకోవాలి. దీనిలో తిరుగుమూత గింజలు, శనగపప్పు, వేరుశనగపప్పు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్లో ఇచ్చేసి ఎప్పుడు కావాలన్నప్పుడు అప్పుడు మనం దీనిలో వేసేసుకుని తింటాం. ముందే వేసేస్తే మెత్తబడిపోతుంది. తినే వాళ్ళకి ఏంటంటే కొన్నిసారి లేటుగా తినే వాళ్ళకు మెత్తబడి టేస్ట్ అంతా బాగోదు. సపోజ్ నాకు ఇప్పుడు కావాలి, సో నాకు కావాల్సిన క్వాంటిటీ ఒక బౌల్లో తీసేసుకొని దీనిలో మనకు కావాల్సినట్టు కొంతమందికి ఏమో కొంత ఎక్కువ క్రిస్పీ కావాలని అనుకుంటారు, కొంతమంది ఇంకా తక్కువ కావాలని అనుకుంటారు. అలా అవసరమైనప్పుడు నాకు ఇప్పుడు వేయించిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు టేస్ట్ అంటే చాలా ఇష్టం. సో దాన్ని నేను కొద్దిగా గార్నిష్ లాగా చేసుకుంటాను. ఇలా చేసేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మన లేజీ డేలో కానీ ఇస్తే నిజంగా దీనిలో చాలా ప్రోబయాటిక్ ఉంటుంది, హెల్త్ బెనిఫిట్ ఉంది. పీనట్స్ ఇదన్నీ ప్రోటీనే కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా టేస్ట్ బాగుంటుంది. ఎస్పెషల్లీ డ్యూరింగ్ సమ్మర్లో అల్టిమేట్ అండి. దీనిలో నిమ్మకాయ పచ్చడి వేసుకుంటే ఇంకా అదుర్స్. ఒకసారి ట్రై చేసి చూడండి.